సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు. ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది. ఎవరు పెద్దగా పట్టించుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది. కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో, ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు. ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది. వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు, కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి, మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలను పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నంబర్ 36లో ఉంది. ఈ 36లో అంటే దాదాపు 29 ఎకరాల 24 గుంటలంటే సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు. ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది. ఎవరు పెద్దగా పట్టించుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది. కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో, ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు. ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది. వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు, కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి, మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలను పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నంబర్ 36లో ఉంది. ఈ 36లో అంటే దాదాపు 29 ఎకరాల 24 గుంటలంటే సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు. ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది. ఎవరు పెద్దగా పట్టించుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది. కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు
ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు. ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది. వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి, మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలను పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నంబర్ 36లో ఉంది. సజీవ సాక్ష్యం ఈ యొక్క కూల్చివేతలు, ఎందుకంటే దీన్ని కొట్టిపారేశారు చాలా మంది, ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హీరో నాగార్జున లాంటి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే ప్రసక్తి లేదు. పైగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాలనుకున్నది, కానీ ఎవరు కూడా ఆ సాహసం చేయలేకపోయారు అని అనేక రకాలుగా సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎప్పుడైతే ఫిర్యాదు అందుకున్నారో ఫిర్యాదు అందుకున్నటువంటి మరుక్షణమే వచ్చి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చి మీరు ఎంతవరకు కూడా ఆక్రమించారు ఈ కన్వెన్షన్ అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించారు. ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. ఈ కుంట అనేది గతంలో మొత్తం హైదరాబాద్లో ఈ ప్రాంతంలో, ఎందుకంటే మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ కొండాపూర్ కానీ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగునీటి సరస్సుగా కూడా ఉండేది. వాటర్ రిసోర్స్ కూడా ఎక్కువగా ఇచ్చేది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దానికి ఇంకా అనేక సార్లు కూడా ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఇది కూల్చోబెత్తుంటూ కూడా అనేక కోర్టు చుట్టూ కూడా వెళ్ళడానికి కూడా వారు ప్రయత్నించినప్పుడు కానీ ఇప్పటికే కోర్టు నుంచి కూడా మొన్న ఏదైతే జనవాడకి సంబంధించిన ఫామ్ హౌస్ కూల్చివేస్తున్నారంటూ కూడా కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పుడు హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. వాదనలో వారు అడిగారు హైడ్రాకి, మీకున్నటువంటి లీగాలిటీస్ ఏంటి, మీరు ఏ రకంగా కూడా ఈ యొక్క ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారని అడిగినప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఈ చెరువులు అన్యాయక్రాంతమైన వాటిని అంతా కూడా రక్షించాలనుకున్నది కూడా పూర్తిగా న్యాయమూర్తికి చెప్పిన తర్వాత న్యాయమూర్తి ఒక సూచన చేశారు. అక్రమంగా కట్టినటువంటి వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు, మీరు కూడా నిబంధనలను పాటిస్తూ అక్రమాలు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఒకసారిగా హైడ్రా అధికారులు కూడా కొండంత ఊరటని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫిర్యాదు వచ్చినటువంటి తడవుగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తొమ్మిడికుంట అనేది మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నంబర్ 36లో ఉంది. ఈ 36లో అంటే దాదాపు 29 ఎకరాల 24 గుంటలంటే